నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక బలం, అత్యాధునిక సాంకేతికత కలిగిన అమెరికాను ఇరాన్ నెలల తరబడి నిరోధించడమే కాకుండా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాంప్రదాయ సైనిక బలం తక్కువగా ఉన్నప్పటికీ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉపయోగిస్తున్న అసమాన యుద్ధ వ్యూహాలు ప్రపంచ సైనిక నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ అమెరికా లాంటి అగ్రరాజ్యంతో ఢీ అంటే ఢీ అంటున్న ఇరాన్ టెక్నాలజీ యుద్ధ వ్యూహాలేంటి? అగ్రరాజ్యంతో అలుపెరిగని యుద్ధం, ఇరాన్ నేర్పే యుద్ధ పాఠాలేంటి? ట్రంప్ ను ముప్పు తిప్పలు పెడుతున్న ఇరాన్, వణికిస్తున్న ఐఆర్జీసీ టెక్నాలజీ వ్యూహాలు. అమెరికా, ఇజ్రాయెల్ రెండు తెలివైన బలమైన సైనిక సత్తా ఉన్న దేశాలే. వీటితో తలపడటం అంటే చిన్న దేశాలకు శక్తికి మించిన పోరాటమే. కాని ఇరాన్ ఆ భయాన్ని, అడ్డంకుల్ని దాటేసింది. సరిహద్దుల్లో ఫేస్ టు ఫేస్ తలబడటం కాదు, సుదూర ప్రాంతాల నుంచే సాగుతున్న టెక్నాలజీ వార్లో ఇరాన్ చూపుతున్న తెగువ, చూపిస్తున్న దూకుడుకు అమెరికా లాంటి అగ్రరాజ్యమే గడగడా వనకాల్సిన పరిస్థితి ఇప్పుడు. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్, హైపర్సోనిక్ మిసైల్స్, ఇలా సరిహద్దులకు లోపలే ఉంటే సుదూర ప్రాంతాలపై వైమానిక దాడులతో టెక్నాలజీ వార్ఫేర్ ఈ యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. అమెరికా, ఇజ్రాయిల్ దళాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ డేటా సాయంతో 16,000కు పైగా దాడుల్ని జరిపాయి. ఇది ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దళాలు సాధించిన సాంకేతిక పైచేయి అని అనుకోవచ్చు. కానీ ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగింది. దాడులకు ప్రతిదాడులు చేస్తూనే అమెరికా స్థావరాలపై నిరంతరం విరుచుకుపడుతుంది. ఇది యుద్ధాన్ని గెలవడం వేరు, యుద్ధాన్ని నియంత్రించడం వేరు అనే విషయాన్ని రుజువు చేస్తుంది. దశాబ్దాల వ్యూహ రచనలో భాగం. భూమి ఉపరితలంపై ఉన్న సైనిక స్థావరాలు ధ్వంసమైనప్పటికీ ఇరాన్ తన మిసైళ్లు, డ్రోన్లను భూగర్భ బంకర్లు, గుహల్లో దాచడం వల్ల వాటిని అమెరికా దళాలు పూర్తిగా నాశనం చేయలేకపోయాయి. అంతేకాదు, అమెరికా ఆధీనంలో ఉండే జీపీఎస్ వ్యవస్థపై ఆధారపడకుండా ఇరాన్ డ్రోన్లు చైనాకు చెందిన బీడౌ నావిగేషన్ సిస్టమ్ ను ఉపయోగించుకుంటున్నాయి. అగ్రనాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అటు అమెరికా, ఇటు ఇజ్రాయిల్ దేశాలు దాడులు చేసినప్పటికీ ముందుగానే సిద్ధం చేసుకున్న ఇరాన్ వికేంద్రీకృత కమాండ్ కంట్రోలింగ్ వ్యవస్థ ఐఆర్జీసీ ఎవరి బలం లేకుండానే ఈ యుద్ధాన్ని కొనసాగించగలిగింది. ఇరాన్ అమెరికా యుద్ధం నుంచి నేర్చుకున్నది ఏంటంటే, గత 200-300 సంవత్సరాల బట్టి తెలిసిన రూల్, ఎవరైనా యుద్ధం స్టార్ట్ అవుతే అనుకున్న రిజల్ట్స్ మాత్రం రావు. దగ్గరగా మనం యుక్రెయిన్ రష్యా యుద్ధం చూసాం. అలాగే ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో ఏమైందంటే, ఓవర్ కాన్ఫిడెన్స్తో అమెరికా యుద్ధానికి దిగి అనుకోని పరిణామాలు వచ్చాక ఇప్పుడు ఎలా తగ్గిపోవాలి మర్యాదగా అనే ఇబ్బందుల్లో అమెరికా పడింది. మిగతా దేశాలకు కూడా పాఠం, యుద్ధం సింపుల్గా దిగొద్దు, చాలా జాగ్రత్తగా ఉండు, తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎవరు చెప్పలేకపోతున్నారు. అసలు హార్మోజ్ జలసంధికి ఇంత ఉపయోగం, ఇంత బలం వస్తుంది, దాన్ని వాడి అమెరికాని మిగతా దేశాలందరినీ తగ్గించవచ్చు. మొత్తం అరేబియన్ దేశాలన్నీ ఎంతో డబ్బు ఉన్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి బ్యాంక్స్లో, వాళ్ళకి పట్టు లేకుండా చేసింది ఒక హార్మోజ్ జలసంధి. దీని పాఠం కూడా ఎక్కడ ఏమి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో యుద్ధం స్టార్ట్ అవ్వక చెప్పలేం. ఇజ్రాయిల్ దగ్గర ఐరన్ డోమ్, ఆరో, డేవిడ్ స్లింగ్ లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలున్నాయి. కానీ ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లు వీటిని ఛేదించి దాడి చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. పైగా అమెరికా, ఇజ్రాయిల్ ఖరీదైన అస్త్రాలను ఇరాన్ తన దగ్గరున్న చౌకైన ఇంటర్సెప్టర్ మిసైల్స్ తో ఢీకొడుతూ శత్రు దేశాల ఆయుధాల్ని ధ్వంసం చేస్తుంది. ఇరాన్ తయారు చేసిన కామికేజ్ డ్రోన్ల తయారీ ఖర్చు $1,000 మాత్రమే.
కానీ ఇవి యుద్ధంలో శత్రు దేశాలకు చేసే విధ్వంసం కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇలా నెలల తరబడి యుద్ధం చేసినా ఆర్థిక భారం పెద్దగా పడకుండా జాగ్రత్త పడుతుంది. అమెరికా ఎంత సంపన్న దేశమైనా వేల సంఖ్యలో వచ్చే చౌకైన డ్రోన్లను కూల్చేందుకు మిలియన్ల డాలర్ల క్షిపణులను నిరంతరం వాడటం వల్ల ఆ యుద్ధ నిల్వలు తగ్గుముఖం పట్టి ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోంది. ఇరాన్ ప్రపంచ దేశాలకు చౌకైన ఆయుధాలను తక్కువ బడ్జెట్తో వార్ను కంటిన్యూ చేయడమెలా అన్న సందేహాలకు సమాధానం చూపింది. ఇంతకీ ఇరాన్ యుద్ధం నేర్పుతున్న పాఠాలేంటి? ఈ యుద్ధాలతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్న ఇరాన్ ఐఆర్జీసీ కమాండర్లకు స్వతంత్ర నిర్ణయాధికారం. అమెరికా ఆయుధ ఆర్థిక నిల్వలు తగ్గుదల. భౌగోళిక రాజకీయంగానూ ఇరాన్ వ్యూహాలు విజయవంతం. మిసైళ్లు, డ్రోన్ సెన్సార్లకు చిక్కకుండా ఇరాన్ దశాబ్దాలుగా భూగర్భంలో కొండల కింద మైళ్ల కొద్దీ సొరంగాలు, మిసైల్ సిటీలు నిర్మించింది. ఉపరితలంపై వైమానిక దాడుల్లో స్థావరాలు ధ్వంసమైన భూగర్భం నుంచి ఇరాన్ క్షిపణి లాంచర్లు సురక్షితంగా బయటకు వచ్చి దాడులు చేసి మళ్లీ మాయమవుతాయి. అమెరికా సాంకేతికత అయిన జీపీఎస్ ని శత్రువులు జామ్ చేస్తారని ఊహించిన ఇరాన్ తమ డ్రోన్లు, క్షిపణులలో చైనాకు చెందిన ప్రత్యేకమైన బీడౌ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించింది. ఇది అమెరికా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల నుంచి ఇరాన్ ఆయుధాలను కాపాడింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్ర సైనిక, రాజకీయ నాయకత్వం దెబ్బతింది. అయినప్పటికీ యుద్ధ తీవ్రత తగ్గిపోవడానికి మొజాయిక్ డిఫెన్స్ ప్రధాన కారణం. దేశ కమాండ్ వ్యవస్థ దెబ్బతిన్న స్థానిక ప్రాంతీయ ఐఆర్జీసీ కమాండర్లకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని దాడులు కొనసాగించే అధికారం ఉంటుంది. ప్రధాన కేంద్రంలో సంబంధం తెగిపోయినా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేలా వ్యవస్థను ముందుగానే రూపకల్పన చేశారు. ఇరాన్ ఇలా తక్కువ ఖర్చుతో తెలివిగా యుద్ధం చేస్తుంటే అమెరికా మాత్రం ఓవైపు యుద్ధం కారణంగా ఆయుధ నిల్వలు కోల్పోతుంది, అలాగే ఆర్థిక భారం వేధిస్తుంది. పెట్రియాట్, SM-3 ఆటో ఇంటర్సెప్టర్ లాంటి ఆయుధాలకు 1.5 నుంచి 4 మిలియన్ డాలర్స్ ఖర్చు చేస్తుంది. అదే ఇరాన్ అయితే 20 నుంచి 50 వేల డాలర్లు ఖర్చు చేస్తుంది. ఇలా ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలను కోల్పోయిన అమెరికా ఆయుధ నిల్వల కొరతలో ఉంటే ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పోరాడుతుంది. సైనిక పరంగా గగనతలంలో ఆధిపత్యం సాధించలేకపోయినప్పటికీ ఇరాన్ భౌగోళిక అవకాశాలను చక్కగా వాడుకుంటుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మోజ్ జలసంధిని మైన్లతో లేదా బెదిరింపులతో మూసివేయడం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటే. దీనివల్ల సైనిక పోరాటాన్ని ఇరాన్ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంగా మార్చి అమెరికాపై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచగలిగింది. మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ ట్రంప్ ను మట్టుబెడతామని శపథం చేసింది. దీంతో వైట్ హౌస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏ దేశానికైనా సరే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో పర్యటనకు వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు ట్రంప్. కానీ ఇరాన్ నుంచి అధ్యక్షుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న రేంజ్ కి యుద్ధ వ్యూహాలు అమలయ్యాయి. దీంతో ట్రంప్ టర్కీ నుంచి తిరుగు ప్రయాణంలో తన ఎయిర్ ఫోర్స్ 1 ను మార్చుకోవాల్సి వచ్చింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోతున్నారు. అమెరికా అంత పెద్ద దేశం, $1 ట్రిలియన్ బడ్జెట్ డిఫెన్స్ ఉంది. వాళ్ళ దగ్గర ఆయుధాలు, మిసైల్లు అన్నీ అయిపోయినాయి. ఒక 60 రోజుల యుద్ధం ఒక చిన్న దేశం ఇరాన్తో చేసేటప్పటికీ వాళ్ళ దగ్గర స్టాక్స్ అయిపోయినాయి కాబట్టి ఎన్ని పెద్ద మాటలు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ చెప్పినా యుద్ధం స్టార్ట్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఎన్ని నెలలు, ఎన్ని రోజులు యుద్ధం సాగుతుంది, ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇంకా మన దగ్గర ఉన్న మిసైల్స్ అన్నీ అయిపోతే ఆఖరికి మన మీద కూడా వచ్చి అటాక్ చేసేయచ్చు అమెరికా మీద. ఆ భయంతో యుద్ధం ఆగింది. తప్పకుండా ఇక్కడ మాత్రం అమెరికన్ ప్రభుత్వం ఇలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు. ఇది జరిగిందంటే అర్థం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మంత్రులు వాళ్ళు సూటబుల్ పీపుల్ కాదు, ఈ ఆలోచన చేయలేదు, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు సరైన సలహా ఇవ్వలేదు. అది మాత్రం తేలేదు. మినిస్ట్రీ, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని మాత్రం బయటకు వచ్చింది.
ఆధునిక సాంకేతికత వల్ల సరిహద్దులు లేని సుదూర యుద్ధాలు సాధ్యమవుతున్నాయి. శత్రువు వద్ద గగనతల ఆధిపత్యం ఉన్నప్పుడు ఆయుధాలను కాపాడుకోవడానికి భూగర్భ సొరంగాలు, బంకర్లు అత్యంత అవసరం. ఎంతటి అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా అన్ని డ్రోన్లను నిరోధించలేవు. వినాశకర క్షిపణులతో పాటు లేజర్, గన్ బేస్డ్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థలు అవసరమని ఇరాన్ యుద్ధం తేల్చి చెబుతుంది. అలాగే విదేశీ జీపీఎస్ పరిజ్ఞానాలపై ఆధారపడితే సంక్షోభంలో ముప్పు తప్పదు. సాంకేతిక పరిజ్ఞానం యుద్ధ ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చు, కానీ ఆ దేశ ప్రజలు, సైన్యం పట్టుదల వల్లే యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో నిర్ణయిస్తుంది. వైమానిక బెదిరింపుల్ని అడ్డుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, సైనిక, ఐఎస్ఆర్ నెట్వర్క్లను అనుసంధానిస్తూ సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదల, పాత తరం ఆయుధాలను పక్కనబెట్టి అడ్వాన్స్డ్ వార్ఫేర్ వినియోగం, ఇలా ప్రతి విషయంలోనూ ఇరాన్ తమదైన యుద్ధ వ్యూహాలు విజయవంతంగా అమలు చేసింది.